కొన్నేళ్లుగా టాలీవుడ్లో తన ఎనర్జెటిక్ డ్యాన్స్ మూవ్మెంట్స్తో ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న జానీ మాస్టర్కి ఇటీవల ఓ పెద్ద ఎదురుదెబ్బ తగిలిన విషయం అందరికీ తెలిసిందే. తన వద్ద పనిచేస్తున్న అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ చేసిన పలు ఆరోపణలతో ఆయన చట్టపరమైన ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. పోలీసుల విచారణ, మీడియా దుమారం, కోర్టు కేసులు అంతా కలిసి ఆయన కెరీర్ను ప్రశ్నార్థకంగా మార్చేశాయి. కొన్నాళ్ల పాటు విచారణకు హాజరై చివరకు బెయిల్పై బయటకు వచ్చారు జానీ మాస్టర్. బయటకు వచ్చిన తరువాత పరిశ్రమలో ఆయనకు మళ్లీ అవకాశాలు ఇవ్వరేమోనన్న భయం అందరిలోనూ మొదలైంది. ఇక్కడి వరకు ఇక అతని కథ ముగిసినట్లేనా అని అభిమానులు కూడా దిగాలుగా అనుకున్నారు. కానీ ఆందోళనలన్నీ తలకిందులయ్యాయి. జానీ మాస్టర్ తనను తాను మళ్లీ నిలబెట్టుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. కెరీర్ పైన నమ్మకం కోల్పోకుండా మళ్లీ వర్క్ మొదలుపెట్టారు. బెయిల్పై వచ్చిన కొద్ది రోజుల్లోనే ఓ కన్నడ సినిమా సెట్స్కి వెళ్లారు. అక్కడికి వెళ్ళగానే చిత్ర యూనిట్ ఆయనకు గ్రాండ్ వెల్కమ్ ఇచ్చింది. ఊహించని ఆ సపోర్ట్ చూసి జానీ మాస్టర్ ఎమోషనల్గా ఫీల్ అయ్యారు. ఇంకా నా కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారు అనే ఆత్మవిశ్వాసం కలిగిందట. అదే ఊపులో తెలుగు పరిశ్రమలో మరోసారి గ్రాండ్ ఎంట్రీకి ప్లాన్ చేశారు. ఆ సమయంలోనే రవితేజ, శ్రీలీల జంటగా వస్తున్న మాస్ జాతర సినిమాకు ఆయనను సంప్రదించారు. సినిమాలోని ఓ మాస్ సాంగ్ కోసం డాన్స్ కంపోజిషన్ చేయమని అడిగారట. ఈ అవకాశాన్ని గోల్డ్లా పట్టుకున్నారు జానీ మాస్టర్. ఎలాంటి సందేహం లేకుండా పనిచేయడం మొదలుపెట్టారు. రంగురంగుల సెటప్లో పెద్ద బడ్జెట్తో ఆ పాటను ప్లాన్ చేశారు. రవితేజ ఎనర్జీ, శ్రీలీల గ్లామర్ రెండింటికి సరిపోయే స్టెప్స్ సిద్ధం చేశారు. షూటింగ్ స్టార్ట్ కావడంతో సెట్లో పండుగ వాతావరణం నెలకొంది. జానీ మాస్టర్ స్పీడ్, పర్ఫెక్షన్ చూసి యూనిట్ మొత్తం ఆశ్చర్యపోయింది. ఇన్ని కష్టాలు ఎదుర్కొని వచ్చిన తర్వాత కూడా ఇంత యాక్టివ్గా పనిచేయగలరా అంటూ ప్రశంసలతో ముంచెత్తారు. పాట పూర్తి అయిన తర్వాత జానీ మాస్టర్ ఆనందం ఆపుకోలేకపోయారు. తన ఇన్స్టాగ్రామ్లో కొన్ని స్టిల్స్ పోస్ట్ చేశారు. ఈ పాటలోని మీ ఎనర్జీ అద్భుతం, థియేటర్లో ఇది హైలైట్ అవుతుంది అంటూ శ్రీలీలని ప్రత్యేకంగా అభినందించారు. శ్రీలీల కూడా ఎమోషనల్గా స్పందించారు. థ్యాంక్ యూ మాస్టర్ అని చెప్పే బెలూన్తో పూల బొకే పంపించారు. ఆ గిఫ్ట్ చూసిన జానీ మాస్టర్ సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. తన సోషల్ మీడియాలో ఆ బొకే ఫోటో షేర్ చేస్తూ ఒక గుర్తుగా ఇది నా హృదయంలో ఉంటుంది అన్నారు. పాటలోని స్టిల్స్ చూసి అభిమానులు ఫిదా అయ్యారు. ధమాకా తర్వాత మళ్ళీ జానీ మాస్టర్ మ్యాజిక్ కనిపించబోతుందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఈ పాటలో రవితేజ, శ్రీలీల జంటగా తిరుగులేని దెబ్బ తీయబోతున్నారు. మాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ చేసిన ఈ మాస్ నెంబర్ కి ఇప్పటికే ఒక బజ్ పెరిగింది. మ్యూజిక్ కంపోజర్ కూడా ఎగ్జైటింగ్ బీట్ ఇచ్చినట్లు తెలుస్తుంది. సినిమా యూనిట్ ఈ పాటను వినాయక చవితి సందర్భంగా విడుదల చేయాలని నిర్ణయించింది. ఆగస్టు 27న థియేటర్లలో మాస్ జాతర సందడి చేయబోతుంది. పాట ఓవర్ వ్యూస్, టీజర్ లీక్ల వల్ల ఇప్పటికే ఆడియన్స్ అంచనాలు పెరిగాయి. జానీ మాస్టర్ చేస్తున్న స్టెప్స్ యూట్యూబ్లో, షార్ట్లో, వీడియోలు వైరల్ అయ్యేలా ఉన్నాయి. సినిమా రిలీజ్కు ముందే ఈ పాట ఓ సెన్సేషన్ అవుతుంది అనే టాక్ ఉంది. చుట్టూ తిరిగిన విమర్శలు, నిందలు అన్నీ ఇప్పుడు వెనుకబడిపోతున్నాయి. జానీ మాస్టర్ మరోసారి నిరూపించుకుంటున్న తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. గతంలో ఎన్నో హిట్ సాంగ్స్ డిజైన్ చేసిన ఆయనకు ఇది మరో మైలురాయిగా మారే అవకాశం ఉంది. ఒక వ్యక్తి కష్టపడితే ఎప్పటికైనా ఫలితం వస్తుంది అన్న నమ్మకానికి ఇది ఉదాహరణగా చెప్పుకుంటున్నారు. జైలు నుంచి వచ్చిన వ్యక్తి మళ్లీ తన ప్రొఫెషన్ మార్క్ చూపించగలడని చూపించారు. ఇండస్ట్రీలో మళ్లీ ఆయనకు అవకాశాలు రావడం మొదలైంది. కొన్ని తమిళ ప్రాజెక్టుల నుంచి కూడా ఆఫర్లు వస్తున్నట్లు సమాచారం. పర్సనల్గా ఎదురైన కష్టాల్ని పక్కన పెట్టి ప్రొఫెషన్పై ఫోకస్ చేయడం ఆయన స్పెషాలిటీ. ప్రతిరోజు తన ఇన్స్టాలో ప్రాక్టీస్ వీడియోలు, మోటివేషనల్ కోర్సు షేర్ చేస్తున్నారు. ఫెయిల్యూర్కు ఓపికతో ఎదురుదీసే వాళ్లే నిజమైన విజేతలని లాస్ట్ పోస్ట్లో రాశారు. సీనియర్ కొరియోగ్రాఫర్స్ కూడా ఇప్పుడు జానీ మాస్టర్ని ఓపెన్గా సపోర్ట్ చేస్తున్నారు. ఇండస్ట్రీలో తన మీద నమ్మకం ఇంకా బతికే ఉందని జానీ మాస్టర్ భావిస్తున్నారు. మాస్ పాటలు, స్టెప్పులపై తన స్పెషాలిటీని మళ్లీ నిరూపించడానికి ఇది సరైన టైం. జానీ మాస్టర్ పోరాటం యువతకు స్ఫూర్తిగా మారుతోంది. కొన్ని సంఘటనలు జీవితంలో మనల్ని దిగజార్చవచ్చు, కానీ మనం లేచి నిలబడగలమనే నమ్మకం ఆయన కథనంగా మారుతోంది. మాస్ జాతర పాట గనక విజయవంతమైతే ఆయనకు పునరాగమనం గ్యారంటీ అంటున్నారు ఫ్యాన్స్. ఈ పాటలో కనిపించే స్టెప్పులు ఇప్పటికే కొన్ని సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాం. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.